అందరికీ నమస్కారం. లగ్నాతు 6వ ఇల్లు ఎంత ఇంపార్టెంట్ అంటే జీవితానికే ఇంపార్టెంట్ 6వ ఇల్లు. ఎందుకంటే 6వ ఇల్లు అంటే దీర్ఘకాలిక అనారోగ్యం. భయంకరంగా మంచం మీద పడుంటారు. పుట్టుక నుంచి ఒకటే ప్రాబ్లమ్స్ అండి. పాపం ఏదో అవయవ లోపాలు గానీ, ఏదైనా మెదడుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ గానీ, అనారోగ్యంతోనే మంచం మీద ఉంటారు. అది 6వ ఇల్లు అన్నమాట. అసలు ఏ గ్రహం వల్ల అలా జరిగింది? దానికి పరిష్కారం జ్యోతిష శాస్త్రంలో 100% ఉంది. ఎంతోమంది ఆ చిట్కాలు ఫాలో చేసి తమ ఆరోగ్యాన్ని బాగు చేసుకున్నారు. అలాగే అప్పుల బెడవ. అప్పులు అంటే 6వ ఇల్లు అండి. ప్రమాదాలు, అప్పులు, ఒకటే అప్పులు. ఇది పోతే అది, అది పోతే ఇది చుట్టుకుంటా ఉంటుంది. ఈ అప్పుల నుంచి బయట ఎలా పడాలి అనేది 6వ ఇల్లు చెబుతుందన్నమాట. శత్రువులు, మన సొంత అత్తగారు, మామగారు, కోడలు, మామ, అల్లుడు, పిల్లలు, ఎంతోమంది శత్రువులు, నైబర్సు ఎంతమంది అంటే ఎక్కడ పోయినా శత్రువులు నాకు ఆఫీస్లో కూడా అంటారు. అందుకే శత్రువులని మటుమాయం చేయాలంటే ఏం చేయాలి? పూర్తిగా నరదృష్టి అన్నమాట 6వ ఇల్లు అంటే. అది తొలగించడానికి కోసం మీ జాతకం పరిశీలన చేసి 6వ ఇల్లు ఎలా ఉందో చూసి దానికి ఏ పరిహారం చేస్తే కరెక్ట్గా ఉంటుంది అని చెప్పడానికి 50 పేజీల జాతకం రెడీ చేస్తాను. 15 నిమిషాలు ఫోన్లో మాట్లాడతాను. మీ డీటెయిల్స్ పంపించండి. నేను మీ గోపాలయ్యంగార్. నమస్కారం.